జరుగుతుంది. ఇందులో బీజేపీకి మద్దతుగా అసలు ఎన్డీఏ భాగస్వాములైనా వస్తారా, ఇది ఒక కీలకమైన అంశం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏ వైఖరి తీసుకుంటుంది, బీజేపీకి మద్దతుగా అదాని క్లీన్ సర్టిఫికెట్ ఇస్తే జగన్ కూడా క్లీన్ సర్టిఫికెట్ దొరికిపోతుంది. అందువల్ల ఇప్పుడు పార్లమెంట్ సమావేశాల్లో మరి అదాని జగన్ లింక్ను తెలుగుదేశం పార్టీ రైజ్ చేస్తుందా అనేది కూడా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సో అదాని పైన అనివార్యంగా చర్చ జరుగుతుంది. ఆ చర్చ మిగతా అన్ని అంశాలను కూడా డామినేట్ చేస్తుంది. దీంతో పాటు కాస్ట్ ఆఫ్ లివింగ్ భారీగా ధరలు పెరుగుతున్నాయి. మీకు ముఖ్యంగా ఫుడ్ ఇన్ఫ్లేషన్ చాలా తీవ్ర స్థాయికి చేరింది. మణిపూర్ వ్యవహారం ఒక కీలక అంశంగా ఉంది. ఇంతవరకు మణిపూర్ మండుతున్నా కూడా ఇన్ని నెలలే, దాదాపు 1.5 years అయినట్టుంది, ఇంతవరకు దేశ ప్రధానమంత్రి మణిపూర్కు వెళ్ళే. సో ఎక్కడ బహుశా ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు ఈ కాలంలో గుయానా లాంటి చిన్న చిన్న దేశాలకు కూడా మోడీ వెళ్ళి వచ్చాడు. ప్రపంచంలో అనేక దేశాలు ఈ పీరియడ్లో పర్యటించారు. కానీ మాతృదేశంలో అల్లకల్లోలంగా ఉండి ఇంత భయంకరమైన హింసను చూస్తున్న ఒక రాష్ట్రానికి మోడీ వెళ్ళి నిరాకరిస్తున్నాడు. అది ఎవరికి అర్థం కాని అంశం. డిఫెండ్ చేసుకోవాల్సడానికి కూడా ఏమీ లేదు. ఇన్ని నెలల వరకు కూడా ఒక ప్రైమ్ మినిస్టర్ పర్యటించి అక్కడ ప్రజలకు విశ్వాసం కల్పించి మా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది అని, దానికి కారణం ఏంటి అని ఇప్పటి వరకు కూడా అక్కడున్న ప్రభుత్వం ఆల్రెడీ ఎన్డీఏలో భాగస్వామైన నేషనల్ పీపుల్స్ పార్టీ, ఇది కమ్రాడ్ సంగ్మా మేఘాలయ చీఫ్ మినిస్టర్ నాయకత్వం ఉన్న పార్టీ బీజేపీకి మద్దతు కూడా ఉపసంహరించుకుంది. ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు డోకా లేకపోవచ్చు, సొంత పార్టీ ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేస్తున్నారు ముఖ్యమంత్రి పైన. ఆఖరికి మంత్రుల ఎమ్మెల్యేల ఇండ్లనే తగలబెడుతున్నారు. అయినా అక్కడి ప్రభుత్వాన్ని తొలగించడం లేదు. ఆ ప్రభుత్వం చాలా క్లియర్గా కాన్స్టిట్యూషనల్ మెషరీని ఫెయిల్ అయి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రములో అనేక ప్రాంతాలు తిరగలేని దుస్థితి. అయినా ఆ ముఖ్యమంత్రిని మార్చడానికి సిద్ధపడలేదు. కర్ణాటకలో ముఖ్యమంత్రుల్ని మార్చారు. ఏడీఆర్ అప్పుడు మార్చి ఇంకొని పెట్టారు, ఇంకొని మార్చి ఇంకో బొమ్మాయిని పెట్టారు. కానీ మణిపూర్లో మాత్రం ఆ ముఖ్యమంత్రికి కాన్ఫిడెంట్గా ప్రైమ్ మినిస్టర్ అండగా నిలిచి పార్టీ అండగా నిలుస్తుంది. అందువల్ల మణిపూర్ అంశం, మణిపూర్ భారతదేశంలో లేదా, మణిపూర్ పట్ల ప్రధానమంత్రి ఎందుకు ఈ వైఖరి అనుసరిస్తున్నాడు, మణిపూర్ పైన చర్చ జరపాలి అని 40 రోజులు గతంలో పార్లమెంట్ సమావేశాల్లో కొట్లాడాల్సింది, ఒక రకంగా నిరసన తెలపాల్సింది. దేశ ప్రధానమంత్రి మణిపూర్ పైన మాట్లాడాలి పార్లమెంట్లో అని ఎక్కడ ఉండదు. అప్పుడు 40-50 నిమిషాలు తన ఉపన్యాసంలో ఎక్కడో మారుమూలన ఒక 4 నిమిషాలు మాట్లాడాడంటే మణిపూర్ పైన చర్చకు హోంమంత్రి సమాధానం చెప్పాడు తప్ప ప్రధానమంత్రి చర్చ సమయంలో ఇంటర్వ్యూన్ అయి దేశ ప్రజలకు, మణిపూర్ ప్రజలకు ఒక విశ్వాసాన్ని కల్పించే ప్రయత్నం చేయలేదు. అంటే పార్లమెంట్లో మాట్లాడరు, మణిపూర్ వెళ్ళరు, ప్రపంచమంతా పర్యటిస్తారు ప్రైమ్ మినిస్టర్. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలుగుతారు, గాజా యుద్ధాన్ని ఆపగలుగుతారు, దానికి చర్చలు జరుపుతారు. కానీ మణిపూర్లో జరుగుతున్న ఒక రకమైన సివిల్ వార్, అంతర్యుద్ధం జరుగుతుంది మేతీలకు కుకీలకు 2 తెగల మధ్య. కానీ దానిపైన ఇంతటి నిర్లక్ష్యం అనేది అంగీకరించే అంశమే కాదు. అందువల్ల పార్లమెంట్ సమావేశాల్లో ఖచ్చితంగా ఈ అంశం అదాని మణిపూర్ ప్రతిపక్షాలకు ఆయుధం అవుతుంది. ఆటోమేటిక్గా అఫీషియల్ ఎజెండా ఉంటుంది. అఫీషియల్ ఎజెండాలో మీరు చెప్పినట్లు వక్ఫ్ అమెండ్మెంట్, వక్ఫ్ చట్టం గత పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టారు. దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రెఫర్ చేశారు. బహుశా జేపీసీ నివేదిక పైన పార్లమెంట్లో చర్చ జరుగుతుంది. వక్ఫ్ చట్టం ఆధారంగా చేసుకొని హిందూ ముస్లిం డివైడ్ను మళ్ళీ రాజకీయాల్లో ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల సమయంలో బీజేపీకి బాగా లాభించింది. ఆ అంశాన్ని ఇప్పుడు మళ్ళీ తాను సమర్థవంతంగా మణిపూర్ అదానీలతో ప్రతిపక్షాలు దాడి చేస్తే వక్ఫ్, ముస్లిం అపీజ్మెంటు, హిందూ ముస్లిం డివైడ్ అనే అంశంతో ఖచ్చితంగా బీజేపీ అటాక్ చేస్తుంది. ఇక ఆ జమిలీ ఎన్నికల బిల్లు తెస్తాం నెక్స్ట్ సెషన్లో అని గతంలో అన్నారు. చూడాలి ఇప్పుడు 2027లో జమిలీ వస్తుందా లేదా 2029 ఎన్నికలకే జమిలీ తెస్తారా. ఈ అంశాలు ఉన్నాయి కనుక జమిలీ బిల్లు తీసుకొచ్చి దాన్ని రెడీ పెట్టుకుని అప్రోప్రియేట్ టైంలో జమిలీకి వెళ్తారా. మహారాష్ట్ర ఫలితాల తర్వాత బీజేపీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కనుక ముందే జమిలీకి వెళ్తారా అనేది జమిలీ బిల్లు కూడా ఖచ్చితంగా సభ ముందు వచ్చే అవకాశం ఉంది. చూడాలి జమిలీ బిల్లుకి, ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్ ఉంటుంది. పార్లమెంట్ ఆమోదం పొందడమే కాదు, రాష్ట్ర అసెంబ్లీల ఆమోదం కూడా పొందాల్సి ఉంటుంది.
మరి ఆ బిల్లు వస్తుందో చూడాలి. అందువల్ల ఖచ్చితంగా పార్లమెంట్ సమావేశాలు అంటేనే వేడివేడిగా జరుగుతాయి. అందులో ఈసారి పార్లమెంట్లో 2024 ఎన్నికల తర్వాత విపక్షాల బలం పెరిగింది. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఎమర్జ్ అయింది. రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అయ్యారు. ఈవెన్ బీజేపీ బలం 303 నుంచి 240కి పడిపోయింది. మిత్రపక్షాల మద్దతు లేకపోతే అధికారంలో లేని పరిస్థితి. ఇండియా కూటమి బలం 230 దాకా వచ్చాయి. అఫ్కోర్స్ మహారాష్ట్రలో గెలుపు బీజేపీకి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఇండియా కూటమికి కాస్త నిరుత్సాహపరుస్తుంది. మహారాష్ట్ర ఫలితాల ఊపుతో అధికార పార్టీ వెళ్తుంది. ప్రతిపక్షాల పైన మిమ్మల్ని ప్రజలు తిరస్కరిస్తున్నారంటూ దాడి కూడా చేస్తారు. బట్ ఇట్ విల్ బి పొలిటికల్లీ వెరీ వెరీ వలటైల్ సెషన్గా అనేది ఉంటుంది.